రైతు భరోసాకు సంబంధించి కరీంనగర్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి వేణుగోపాలరావు నాటి తెలుసుకుందాం. వేణుగోపాలరావు, చెప్పండి. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే రకంగా తయారైంది కాంగ్రెస్ సర్కార్. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఒక యాసంగి పంటకు రైతు భరోసా కల్పించలేకపోయింది. మరో 17 రోజులు దాటితే ఈ సీజన్ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గద్దెనెక్కరకు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రగల్భాలు పలికిందో, కౌలు రైతులకు భరోసా ఇస్తాం, పంట ఉన్న రైతులకు భరోసా ఇస్తాం, పంట యజమానికి కూడా భరోసా ఇస్తామని, కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ధోరణి ఇప్పుడు ఆచరణలో మాత్రం కంప్లీట్గా శూన్యంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కరీంనగర్లో రైతులు ఏ విధంగా అనుకుంటున్నారు? శోభన్, యాక్చువల్గా మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. యాక్చువల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కూడా ఆనాడు సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాన తిరిగిన పరిస్థితుల్లో రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇతి బాధలను చూసి ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని మనం ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో రైతు బంద్ అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రైతు బందే కాదు, రైతుకు సంబంధించినటువంటి రైతు బీమా అనేది కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ రైతు కనుక మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే తప్పకుండా రైతు బీమా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందనే లక్ష్యంతో, అంటే గ్రామం తిన్నప్పుడు రైతుల్లో నుంచి వచ్చినటువంటి స్పందన, రైతులు పడుతున్నటువంటి బాధలు చూసిన నేపథ్యంలో స్పష్టంగా రైతులకు ఏమేం చేయాలి, రైతులకు ఏం చేస్తే లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు చేసినట్టు నేపథ్యం. మరోవైపు చూసుకుంటే కూడా రైతులకు నీళ్లుంటే, కరెంట్ ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా వెళ్లరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా రైతుల కోసమే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 48,000 చెరువులను కూడా మిషన్ కాకతీయ అనే ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం కాదు, ఇటు పూడిక తీసినట్టు నేపథ్యం. మరోవైపు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దనే నేపథ్యంలో ముఖ్యంగానైతే వారి కరెంటు కావచ్చు, నీళ్లు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎక్కడ కూడా చేయరు. వారికి అనుగుణంగా రైతు బంధు, ఎందుకంటే యాక్చువల్ మనం వ్యవసాయం చేయాలంటే చాలా కష్టతరమైనది. అంటే ఇతరుల దగ్గర పోయి అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం కనుక ప్రభుత్వమే మనమే ఆదుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు బంధు పేరిట వాళ్ళకు సహాయం చేయాలనే లక్ష్యంతో 10,000 రూపాయలు రైతు బంధు పేరిట ఇవ్వడం. మరోవైపు చూసుకుంటే రైతు బీమా అనేది మాత్రం చాలా, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక రైతు చనిపోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చూసినటువంటి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో వీరు రోడ్డు మీద పడొద్దని రైతు బీమా కార్యక్రమం చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఏం చెప్పిందంటే రైతు బీమా ప్లేస్ రైతు భరోసా కావచ్చు, బోనస్ ఇస్తాం 500, 12,000 కౌలు రైతు కూలీలకు ఇస్తాం, 15,000 కౌలు రైతులకు ఇస్తాం, రైతు బంధువు బదులు రైతు భరోసా, అంటే ఇవన్నీ చెప్పిందే కానీ ప్రాక్టికల్ గా ఎక్కడ కూడా అమలవుతలేదు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు పంటకు సంబంధించి పెట్టుబడి ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, కానీ మొదటి విడత 1,00,000 అన్నారు, 1,00,000కు అదే ప్రాబ్లం ఉంది, 50,000 అన్నారు, ఆ తర్వాత 1,50,000 అట్లాగే అయిపోయింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, కానీ ఈ రోజు 2 లక్షల రుణమాఫీ కూడా పెండింగ్ లోనే ఉంది. రైతులు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే రైతాంగం అంతా కూడా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీకి వడ్డీతో సహా కలిపి 2,10,000, 15,000, 20,000 అయినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకర్స్ దగ్గరికి పోతే మీరు ఈ 2 లక్షల రుణమాఫీ మీకు అవుతుంది, కాకపోతే మీరు ఆ పై ఇంట్రెస్ట్ అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులను మీరు కట్టేయండి, కడితే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే ఆ సేమ్ అదే చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలో సప్పో చేసి ఆ పైన ఉన్నటువంటి 2 లక్షల పైన వడ్డీని కూడా కట్టినటువంటి పరిస్థితి. కానీ కట్టి 10-15 రోజులు అవుతున్నా కూడా వీళ్ళకు కూడా రైతు రుణమాఫీ కావట్లేదు. ఈ నేపథ్యంలో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఆధార్ కార్డులో సరిగా పేరు లేదని, బ్యాంకులో పేరుకు దీనికి టాలీ అవుతలేదని చెప్పి, మరోవైపు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే రైతు వేదికల దగ్గరికి మీరు రండి, మీ పాస్బుక్ ఇవన్నీ పట్టుకొని రమ్మండి అంటే అవన్నీ కూడా పట్టుకొని వెళ్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఓన్లీ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కానీ మరి మాకు వస్తుందా రాదా అంటే మాకు పైనుంచి ఆదేశాలు ఏమీ లేవు కనుక మేమేం చెప్పలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారే కానీ మరి రైతులకు భరోసా ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో రైతు భరోసా అనేది వస్తుందా రాదా తెలియదు, మరి రైతు రుణమాఫీ పరిస్థితి అట్లేగా ఉంది. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వేణుగోపాలరావు, గతంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్నపూర్ణగా మారి దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగింది, అదైతే వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ సర్కారులో కనీసం అంటే ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. కానీ ఈ సర్కారులో ఆ పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడున్న రైతన్నలే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లి కూలీ పని చేసుకునే పరిస్థితి దాపురిస్తుందని కొంతమంది మేధావులు రైతన్నలు అంటున్నారు.
శోభన్ అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే రైతులు ఆ 2 లక్షల రుణమాఫీ దాని గురించే తిరుగుతూ ఉన్నారు, అదే అవస్థలో పడుతున్నారు. ఎందుకంటే గతంలోనైతేనేమో వాళ్ళకు టెన్షన్గా ఒకసారి అది రైతు బంధు వస్తుందంటే పలానా డేటు రోజు మీకు వస్తుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంకులకు వచ్చేసేది. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి కూడా వ్యవసాయం చేసుకుంటూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లో ఉన్నటువంటి మెసేజ్ని చూసుకొని అక్కడక్కడ పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఏంటంటే తప్పనిసరిగా నా పాస్బుక్ ఇది, నా ఆధార్ కార్డు ఇది, నా బ్యాంక్ పాస్బుక్ ఇది, బ్యాంకు పోవడము, ఇటు అధికారుల చుట్టూ తీయడం, ఇవన్నీ జరిగే వరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. అంటే ఓవైపు వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవాలా, ఇటు బ్యాంకుల చుట్టూ తిరగాలా, అధికారుల చుట్టూ తిరగాలా, అసలు ఎటు పోవాలన్నా తెలియని పరిస్థితి ఉంది. ఇంకోవైపు గతంలో చూసుకుంటే మనకి ఏ రోడ్డు మీద హైవే చూసినా కానీ కిలోమీటర్ల మేర రైతు కుప్పలు కనిపించాయి మనకు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మనకు వ్యవసాయం సంబంధించినటువంటి రైతులు ఆరబోసినటువంటి వడ్ల కుప్పలు కనిపించేటి. ఇప్పుడు ప్రస్తుతం మనకు అలాంటిది కనిపించట్లేదు. ఎందుకంటే రైతుకు భరోసా ఇవ్వాలా, రైతుకు మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్పాలి. కానీ అలాంటి సూచనలు లేవు, అలాంటి హెల్పింగే లేదు. ఈ నేపథ్యంలో రైతు ఇంకోటి విషయం ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయం దండుగా అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఉండేది. కానీ వ్యవసాయం దండుగా కాదు పండుగ అని చెప్పి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు వాళ్లకు అన్ని రకాల సహకారాలు అందించిన నేపథ్యంలో వ్యవసాయం దండుగా కాదు పండుగను చూపెట్టిన నేపథ్యం. ఉమ్మడి కుటుంబాలు కూడా విడిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత వ్యవసాయం చేయడానికి చదువుకున్నటువంటి యువత కూడా వచ్చి వ్యవసాయం చేసి వేల పుట్ల ఒడ్లు పండించిన నేపథ్యం. ఇంకోవైపు చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది, కానీ దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరోవైపు రైతులకు అవగాహన సదస్సులు అని చెప్పి సదస్సులు పెట్టిండ్రు. మరి ఇప్పటి వరకు ఆ సదస్సుల యొక్క లక్ష్యం ఏమైంది అనేది తెలియదు. మళ్ళొకసారి సదస్సులు పెడతామని చెప్తున్నారు. ఇప్పటికే కాలమంతా గడిచిపోతా ఉంది. మరి ఇప్పటివరకు రైతు భరోసా లేదు. రైతులకు సరైనటువంటి సూచనలు చెప్పడానికి ఎవరు కూడా రావట్లేదు. గ్రామీణ ప్రాంతాలకు కానీ ఎక్కడికైనా వెళ్లి రైతులతో మాట్లాడి వారికి ఉన్న కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి దాని మీద గ్రిప్ ఉంటుంది. కానీ అలాంటి సూచనలు లేవు, అలాంటి కార్యక్రమాలే లేవు. ఈ నేపథ్యంలో రైతు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అసలు ఏంటి పరిస్థితి? ఇటు రుణమాఫీ కాలేదు, దానికి సంబంధించినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి వేణుగోపాలరావు స్వయాన సొంత పార్టీ అధికారులు నేతలు సైతం ఇప్పుడు అవాకయ్యే పరిస్థితి నెలకొంది. రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టే కుట్రలు కనిపిస్తున్నట్టు కూడా సొంత పార్టీ అధికారులు నేతలు కూడా విస్మయం చెందుతున్న పరిస్థితి వారిలోనే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రైతన్నలు ఏమనుకుంటున్నారు? శోభన్ మళ్ళొకసారి చెప్పండి. సొంత పార్టీ నేతల్లో సొంత పార్టీ అధికారుల్లో కూడా రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టే ఒక కుట్ర కోణం జరుగుతోంది, అమలవుతోంది అన్నట్టు ఒక విస్మయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి రైతన్నల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? శోభన్ అంటే గతంలో సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే కన్స్ట్రక్టివ్గా ఉండేది. ఒకసారి ఒక విషయం చెప్పిందంటే వాళ్ళకు భరోసా, ఓకే డన్ వచ్చేసాయి ఇక మాకనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మంత్రి ఏం మాట్లాడదో తెలియదు. ఒకవేళ మంత్రి మాట్లాడితే అది శిలాశాసనంగా ఉండాలి. కానీ ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడే వరకు ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగానికి అసలు ఎవరేం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆల్రెడీ అవగాహన సదస్సులు అయినాయి, మళ్ళొకసారి సదస్సులు అని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్నారు, మళ్ళీ తర్వాత అది అట్లాగే పెండింగ్ పడ్డది. దీంతో ఏమైందంటే రైతులకు కన్స్ట్రక్టివ్గా చెప్పే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అందులో ఉన్నటువంటి వాళ్ళే ఎవరికి వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోయే వరకు అసలు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులకైతే అసలు ఏం అర్థమవుతలేదు. మరి ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది ఒకసారి అవగాహన సదస్సులు అంటుండ్రు, ఒకసారి పర్ఫెక్ట్గా మీకు వచ్చేసే అంటున్నావు, ఒకసారేమో గత ప్రభుత్వం మొత్తం అట్లా ఇది ఎక్స్ట్రా ఇది చేసి చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు. అట్లా కాకుండా ముఖ్యంగా రైతాంగానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా, ఎప్పుడు ఇస్తారు? మరి టైం అయిపోతుంది, ఇంకో 15 రోజులు అయితే అయిపోతుంది. ఇప్పటికే 2 కార్లకు రావాల్సిందే, 2 టైమ్స్ రావాలి, కానీ రాలే. ఇవి రాలేదు, అవి రాలేదు. మరోవైపు చూసుకుంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి గత 2 నెలల నుంచి కూడా వీళ్ళు బ్యాంకుల చుట్టూ పాస్బుక్లు పట్టుకుని ఇటుదిరుడే సరిపోతా ఉంది. మళ్ళీ వ్యవసాయం పనులు చేసుకోవాలి. ఇవన్నీ అవస్థల మధ్య రైతన్న కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూజన్ అనేది పోవాలి. ఇటు అధికారులు కావచ్చు, ఇటు వ్యవసాయ అధికారులు కావచ్చు, మరి లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళంతా కూర్చొని దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. మరి రైతుకు అవసరం ఏంది? రైతు భరోసా ఇవ్వాలా ఇవ్వద్దా? మరి ఇస్తారా ఇవ్వరా? ఎంత ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? సమయం దాటిపోతూ ఉంది. అన్ని అయిపోయిన తర్వాత ఇచ్చి లాభం ఉంటుంది అని చెప్పి రైతాంగం కూడా ప్రతి చోట కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. రైతులు ప్రత్యక్షంగా వచ్చి ఎవరిని కూడా ఏమనరు, కానీ వారి మనసులో ఉన్నటువంటి బాధను
ఏ విధంగా వ్యక్తం చేయాలో అదే విధంగా వ్యక్తం చేస్తారే కానీ ప్రత్యక్షంగా మాత్రం వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉంటారు కనుక వాళ్ళు ఎవరికి ఏమీ మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. శోభన్, ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు కన్స్ట్రక్టివ్ గా చేయాలి. మళ్ళొకసారి అవగాహన సదస్సులు అనేది కాకుండా ఇప్పుడు జరిగిన అవగాహన సదస్సుల పరిస్థితి ఏంది, ఇప్పటి వరకు జరిగింది ఏంది, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఇంకెంతమందికి కావాలి, ఇప్పటి వరకు తిరుగుతున్న ఎంతమంది అనే దాని మీద కరైనటువంటి నివేదిక ఇవ్వాలి. దీని మీద నివేదిక ఇచ్చినప్పుడు మాత్రమే రైతులకు కన్ఫ్యూజన్ అనేది పోతుంది. కానీ ఈ రోజు వరకు కూడా శోభన్ ఎక్కడ చూసినా కానీ రైతుల్లో ఒక నిరాశ కనిపిస్తుంది. ఏంటంటే మా ఊర్లో 10 మందిలో 5గురికి అయింది, ఇంకా నాకు 2-3 ఉన్నాం, మాకెందుకు అవుతలే అని చెప్పి కూడా ఇప్పటికి కూడా బాధపడుతున్న పరిస్థితి. అందుకే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తే మాత్రమే రైతులకు ఇది క్లారిటీగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. శోభన్, రైట్ వేణు, థ్యాంక్ యూ.